ఇస్తామని ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడానే మీ వివరాలు ఎంత పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమైనా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. ఇది సార్ ఎంత నీచమైన మాటలంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎటువంటి అబద్ధాలు చెప్తున్నాడని. అందుకే ఆ నాలుకకి మనం ఆయుధ పూజ చేయాలి అని నేను మామూలు విషయం కాదు. 74 ఏళ్లుగా ఆయనకి సహకరిస్తోంది. ఆ నాలుకకు పుట్టుకతోనే నరం లేదట, తెగిపోయిందట అది. అందుకే అన్ని రకాలుగా ఆ నాలుక అలా 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 తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఇంకో బయట వినిపిస్తా నేను. ఇది వినాలి సార్, ఎందుకంటే ఇంటికెళ్ళి ఏదో రహస్యాలు సేకరిస్తున్నారు, భార్యాభర్తల మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఉన్నాయి అన్న విషయాలు తెలుసుకుంటున్నారు అన్నాడు కదా. ఇది వినండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. రేపటి నుంచి గ్రాఫ్ పెరగాల. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. ఇంతకుముందు ఏమన్నాడంటే వాలంటీర్లు వెళ్ళి ఇంటింటి సమాచారం సేకరిస్తున్నారు భార్యాభర్తల మధ్య అని అన్నాడు. ఈయనేమంటున్నాడంటే ఇప్పుడు కుప్పంలో నేనే ఒక సిస్టమ్ పెట్టాను, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది, నేను ఆ సిస్టమ్ డెవలప్ చేశాను, నా గ్రాఫ్ పెంచాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు మాట్లాడుకునేదంతా నేను వింటాను అని చెప్తున్నాడు. సరే, నేను ఒక మాట అడుగుతాను. భార్యాభర్తలు ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది వినడం అనేది సంస్కృతేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది వినడం మన సంస్కృత, మన సంప్రదాయమా? ఇంతకంటే నీచం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోయాడంటే భార్యాభర్తలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు నేను వింటాను, అలాంటి సిస్టమ్ నేను డెవలప్ చేశాను అంటున్నాడు. ఇదే వ్యక్తికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇదే చంద్రబాబు నాయుడికి. నీ ఇంట్లో కూడా నీకు కొడుకున్నాడు, కోడలుంది, వాళ్ళిద్దరు కూడా రాత్రులు ఏం మాట్లాడుకుంటారో వింటావా సిస్టమ్ డెవలప్ చేసి? సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకునేది నువ్వు వింటావా? నువ్వు వింటున్నానని నువ్వు చెప్పడమే కాకుండా వాలంటీర్లు ఆ పని చేస్తున్నారని వాళ్ళపై నిందలు మోపి చెప్పుతో కొట్టాలి అంటావు వాళ్ళని. ఇప్పుడు ఏం చేయాలంటావు చెప్పు? చెప్పు 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 అని అడుగుతున్నా. ఏం చేయాలంటావు చెప్పు? పురుషోత్తం రెడ్డి గారు, ఇన్ని రోజులు వాలంటీర్ వ్యవస్థ మీద రకరకాలుగా విషం చిమ్మి మీరు విన్నారు కదా. బయట మగవాళ్ళ దగ్గరికి పోతారంట, మీ ఆవిడ ఏమన్నా చేస్తుందా అని అడుగుతారట. ఆడవాళ్ళ దగ్గరికి పోతారట, మీ ఆయన ఏమన్నా చేస్తున్నాడా అని అడుగుతారట. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారట. మరి ఈయనేదో సిస్టమ్ డెవలప్ చేశాడంట, భార్యాభర్తలు మాట్లాడుకునేది వింటాడంట ఇంట్లో కూర్చొని. లోకేష్ బ్రాహ్మణి మాట్లాడేది కూడా వింటాడా? ఈ 74 ఏళ్ల వయసులో చేయాల్సిన పనేనా అది? సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు, ఏ స్థాయికి దిగజారిపోయారనడానికి. ఏం చెప్తారు సార్ మీరు? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. నమస్తే సార్. బేసిక్ గా ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలకమైన 2 అంశాలపైన ప్రధాన చర్చ నడుస్తుంది. ఒకటి వాలంటీర్ల సిస్టమ్, రెండోది గ్రామ సచివాలయాలు మరియు సంక్షేమ పథకాల అమలు భవిష్యత్తుకు సంబంధించి. దీని చుట్టూనే రాజకీయాలు తిరగడం అనేది ఈ వ్యవస్థ ఎంతగా ప్రజల్ని ప్రభావితం చేస్తా ఉందనడానికి ఒక ఉదాహరణ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి వివరాలు వెళ్లే ముందు ఒక 2-3 పాయింట్లు అయితే నేను ఇప్పుడు అవసరం కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్ల ఎంపిక దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ పైన అటాకింగ్ అనేది మొదలైంది. వాలంటీర్ల ఎంపిక నుంచే, వాలంటీర్ల ఎంపిక అయిన తర్వాత మాట్లాడుతున్నాం. వాలంటీర్ల ఎంపిక ఎట్లా చేసినారని చెప్తున్నారు. ఏదో 2-3 వీడియోలు ఎవరో ఒక వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు చూపించేసి మొత్తం వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి ఆయన నెలకు 5,000 రూపాయలకి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మొదట అటాకింగ్ చేసింది. కానీ రాష్ట్రంలో రూరల్ మరియు అర్బన్ కలిపి 2,62,611 మంది వాలంటీర్లు ఉంటే ఈశ్వర్ గారు, అందులో మనం ఉమెన్ 49%, మెన్ 51% మనకు కనిపిస్తారు. అన్నిటికన్నా మించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూడండి ఈశ్వర్ గారు, మొత్తం ఎస్టీలు 7%, 18,382 మంది ఎంపికయ్యారు. 27% ఎస్సీలు 70,905 మంది ఎంపికయ్యారు.
బీసీలు 48%, 1,22,053 మంది ఎంపికారు. ఓసీలు కేవలం 18% మంది ఎంపికారు. నిజంగా అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించుంటే ఈ క్యాస్ట్ మోతాదు వచ్చి ఉంటుందా? రెండో అంశం చాలా మందికి తెలియంది ఏంటంటే ఈశ్వర్ గారు, నంబర్ ఆఫ్ టైమ్స్ అప్లికేషన్స్ పిలిచారు. నిజంగా వైసీపీ కార్యకర్తలు వెంకటరెడ్డి గారు చెప్పేసి ఇంకోటి చెప్పేసి ఇచ్చేసేట్టుగా ఉంటే అప్లికేషన్ ఇన్నిసార్లు ఎందుకు పిలవాలి? ఇప్పుడు కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి పోస్టులు, బస్ వాలంటీర్లు అడిగి చెప్తారు. అంటే వైసీపీ తన కార్యకర్తలకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేసి చేసేట్టుగా ఉంటే ఈ సిస్టమ్ ఎట్టొచ్చి ఉంటుంది, ఇన్ని వివరాలు ఎట్టొస్తాయి, ఇప్పుడు కూడా ఖాళీలు ఎందుకుంటాయి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకుంటాయి? కాబట్టి ఎంపిక దగ్గర నుంచి ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు అనవసరమైన రాద్ధాంతం చేయడానికి నేను లెక్కలు చెప్తున్నాను. ప్రాథమికంగా నేను చంద్రబాబు గారు ఇన్ని టర్న్లు ఎందుకు తీసుకుంటున్నాడంటే 2 కారణాలు ఈశ్వర్ గారు. ఒక కారణం ఏంటంటే వాలంటీర్ల సిస్టమ్, గ్రామ సచివాలయ ఎట్లా సమాజాన్ని మమేకమైందనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవడంలో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు విఫలం అవుతున్నాడు. ఇది ప్రాథమికమైన అంశం. జగన్ గారిని సరిగ్గా అర్థం చేసుకోక ఈయన రొటీన్ పొలిటీషియన్ లాగా వాలంటీర్లు పెట్టాడు, 2 రోజులు తీసేస్తాడు అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2024లో మళ్ళీ ఓట్లాడేంత వరకు ఒకే మాట మీద ఉంటాడు, ఒక సిస్టాన్ని కొనసాగిస్తాడని అంచనా వేయడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ పాయింట్. దానివల్ల వచ్చిన సమస్య ఇది మొదటి అంశం. రెండో అంశం, వాలంటీర్ల సిస్టమ్ పై కూడా ఒక తప్పుడు ప్రచారం వైసీపీ నాయకులు కూడా సరిగ్గా చెప్పకపోవడం వల్ల కేవలం వాళ్ళు పెన్షన్ ఇచ్చేదానికి పనికొచ్చే వాళ్ళుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. పెన్షన్ ఇచ్చేదానికి నెలకు 5,000 ఇవ్వాలన్నా ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. వాలంటీర్ల అద్భుతం 2 విషయాలు చెప్తాను. వాత్సల్య అని నాకన్నా వాళ్ళు బాగా చెప్పొచ్చు. వాత్సల్య అని ఒక కేంద్ర ప్రభుత్వ పథకం వచ్చింది ఈశ్వర్ గారు. దాని ప్రకారం తల్లిదండ్రులు లేని పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అద్భుతమైన స్కీమ్ అది. నెలకు స్కాలర్షిప్లు వస్తాయి. రాష్ట్రం నుంచి లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అంటే ఇంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారని. ఎందుకు జరిగిందంటే ఒక పత్రిక రాసింది ఈశ్వర్ గారు, అనాథులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అని రాసేశారు. అంటే అంటే ఎందుకు జరిగింది ఇది? వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఆ అవగాహన లేని ఆ పేదలకు, ఆ ప్రాధాన్య ప్రజలకు వెళ్ళి ఇది ప్రభుత్వం తీసుకున్న స్కీమ్, మీరందరూ అర్హులు, పెట్టుకోండి అప్లికేషన్లని ఎంకరేజ్ చేస్తూ అప్లికేషన్ తీసుకెళ్లి సచివాలయానికి ఇచ్చి అప్డేట్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ గరిష్ట స్థాయిలో అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాలంటీర్ల సిస్టమ్ అనేది కేవలం సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మన ఈ పెన్షన్ ఇచ్చే వారికి మాత్రం కాదు, ఎంటైర్ సమాజానికి సంబంధించిన వాళ్ళ రోజువారీ వ్యవహారాలు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వారానికి 2-3 రోజులు ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు అనేది మనం గమనంలో పెట్టుకో. అనేక సర్వేలు, ముఖ్యంగా కరోనా టైంలో నిర్వహించిన పాత్ర మనది. ఎందుకు ఇవ్వాలని చెప్తున్నానంటే, ఇంత ప్రభావితం వీళ్ళు చేస్తున్నారు కాబట్టే ఈ రోజు రాజకీయాలపైన వాళ్ళ ముద్ర పడతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కేశ్వర గారు, వాలంటీర్ వ్యవస్థ గొప్పతనాన్ని చంద్రబాబు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకునే యూటర్న్ తీసుకున్నారా? అర్థం చేసుకున్నది వాళ్ళ ఇంపాక్ట్ అర్థం చేసుకున్నాడు. వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ ఇంపాక్ట్ ని అర్థం చేసుకొని ఇప్పుడు 2 ప్రధాన విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఆయన ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసినాడు. 30 ఏళ్ళ విధ్వంసం, ఒక రోజు 2 రోజులు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపినాడు. ఒక పాయింట్. నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు. ఈ 2 మాటలో ఎంత దొల్లతనం ఉందంటే, 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది జూన్, 5వ తేదీ ఆయనే ప్రమాణ స్వీకారం చేద్దాం, కాసేపు అనుకుందాం. జూలై 1వ తేదీ నుంచే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. అంటే 20 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని రికవర్ చేసేస్తాడు, సంపదను సృష్టించేస్తాడు, సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు. కనీసం జనానికి కొంచెం అన్న తెలివి ఉంటుంది, కొంచెం అన్న విజ్ఞత ఉంటుంది అనేది స్పృహలో లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక లాజిక్ చెప్తాను. ఈ రోజు అంటున్నారు కదా, మీకు భరోసా ఇస్తున్నాను, నెలకు 10,000 ఇస్తున్నానని. నమ్మాలంటే అదే వేదిక ఒక ప్రకటన చేస్తుండాలి. ఏం ప్రకటన? తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారానే సంక్షేమ పథకాలు ఏమని చెప్పి ఎందుకు అడగాలి? మార్చి ఏప్రిల్ నెలలో, మే నెలలో ఇచ్చే సంక్షేమ పథకాలు వాలంటీర్లు ఇవ్వకూడదంట. మళ్ళీ ఈయన వచ్చి మాత్రం వాలంటీర్లు అమలు చేస్తారంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు కదా వాలంటీర్లు. ఇప్పుడు ఎప్పుడు ఏం చెప్పినా ఇంతకంటే గొప్పగా చేస్తా, ఏదే చెప్పినా ఇంతకంటే గొప్పగా చేస్తా. నా పాయింట్ అది కాదు. ఇప్పుడు ఈ రోజు డిమాండ్ ఏంటి? చీఫ్ సెక్రటరీ గారి మీద విమర్శ ఏంది? ఆయన ఏరే ఆల్టర్నేటివ్ ఎంప్లాయీస్ ని తీసుకెళ్లి ఎవరిలో విఫలం అవుతున్నాడు అంటున్నాడు. నా పాయింట్ ఎందుకు పోవాలి? మీరు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇవ్వాలండి? వాలంటీర్లు మేము కూడా కొనసాగిస్తాము, వాళ్ళ ద్వారానే మే 1వ తేదీ ఇమ్మని చెప్పి ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఎలక్షన్ జరిగే రోజు మాత్రం వాలంటీర్లు ఇవ్వకూడదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన ఇస్తానంటే ఎట్లా నమ్ముతారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్స్ అని నేను అన్ను, ఆయన పట్టు కోల్పోతున్నాడు. పట్టు దొరక్క ఎవ్రీడే, అన్ని పార్టీల కన్నా నాకు ఆయన నచ్చేది ఏంటంటే ఎవ్రీడే రివ్యూ కరెక్ట్ గా చేస్తున్నాడు, రివ్యూ వర్క్ కరెక్ట్ గా చేసుకుంటున్నాడు, ఫలితాలు మాత్రం రాంగ్ గా చేస్తున్నాడు.
రివ్యూ ఎందుకు కరెక్ట్ చేస్తాడు, మనం ఏం చేసినా బూమ్ ర్యాంగ్ అవుతుంది అని తెలుసుకుంటున్నాడు. ఆ నుంచి ఒక అడుగు ఇప్పుడు దానికంటే భయంలో నుంచి వాలంటీర్ చేస్తున్న తప్పిదాలుగా వీటిని చూడొచ్చా? యా, ఒక ఓటమి యా, భయం నుంచి భయంలో నుంచి పుట్టుకొస్తున్నటువంటి తప్పిదాలు. సమాచారం కరెక్ట్ గా వస్తా ఉంది, మనం తీసుకున్న స్టెప్స్ అనేది రాంగ్ అవుతా ఉంది, ఈ నుంచి సరిదిద్దాలనుకునే ప్రభుత్వం మరింత తప్పులు చేస్తారు. కాబట్టి ఇది ప్రాథమికంగా నాకు అర్థమైంది. రైట్. వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు కడప నుంచి, ఏలూరు నుంచి మహేష్, అంబిక, అలాగే ఋతు, వారితో మాట్లాడదాం.